ఇది వచ్చేసి నెంబర్ 1 క్వాలిటీ గల ప్యూర్ ముర్రా గేదె అండి. రెండో ఈత. పాలు వచ్చేసి ఇదిగోండి కూర. పాలు వచ్చేసి 12 లీటర్ల పాలు అవుతుందండి. 1,10,000 పడుతుందండి. ఇది వచ్చేసి రెండో ఈత అండి. ప్యూర్ క్వాలిటీ ముర్రా అండి. రూపాయలు అంటే ఇవ్వండి 1,35,000 పడుతుందండి. అదే ఇదిగా ఈ గేదె వచ్చి రెండో ఈత చూడండి ప్యూర్ క్వాలిటీ. ఈ గేదె వచ్చేసి 1,40,000 పడుతుందండి. అదేవిధంగా ఈ గేదె వచ్చేసి 1,45,000 పడుతుందండి. ప్యూర్ ముర్రా క్వాలిటీ అండి. రెండో ఈత. ఈ గేదె వచ్చి రోజు మీద 16 లీటర్లు పాలు అవుతుందండి. అదే ఇదిగా ఈ గేదె వచ్చి రోజు మీద 15 లీటర్లు పాలు అవుతుందండి. ఈ గేదె వచ్చేసి 13 లీటర్లు పాలు అవుతుందండి. ఈ గేదె వచ్చి 12 లీటర్లు పాలు అవుతుందండి. అదే ఇదిగా రెండో ఈత అండి. ప్యూర్ క్వాలిటీ ముర్రా క్వాలిటీ. చూడండి కింద లైన్ చూడండి ఎంత ఇదిగా ఉందో. ముర్రా గేదా కాదా అన్నదా చుట్టూ మీరు కూడా ఆలోచించండి. ఇది 15 లీటర్లు పాలు అవుతుంది. ఇది ఉందండి 16 లీటర్లు పాలు అవుతుందండి. రోజు మీద 16 లీటర్లు పాలు అవుతుందండి. ఇంకా ఈ రెండు కూడా ప్రెగ్నెంట్ అవ్వలేదండి. ప్రెగ్నెంట్ అవ్వటానికి ఇంకా 15 రోజులు టైం ఉందండి. మీరు కొనుక్కుంటేటప్పుడు రైతులు కూడా చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలండి. ఎందుకంటే డబ్బులు అయితే ఊరికనే రావు. మీరు రూపాయి కూడబెట్టుకుని కొనుక్కుని ఇది చేసుకుందామని చెప్పేసి మీరు అనుకుంటున్నారో దాని విధానంగా జాగ్రత్తగా చూసి మీరు కొనుక్కోండి మంచిగా. ఎందుకంటే గేదెలు అన్నాయి గాజుల వ్యాపారంలో ఆడుతుంది. గేదెలు అంటే ఏంటంటే అండి ఎక్కించేటప్పుడు గాజులు అలా చిరిగిపోతే అదే విధంగా ఉంటుందండి. కొనుక్కుంటేటప్పుడు ఎప్పుడైనా సరే 1-10 చుట్లు ఆలోచించుకుని కొనుక్కోవాలండి. గేదెను కొనుక్కుంటేటప్పుడు ఏ గేదె చూసినా మీకు ఇబ్బంది లేదండి. ఏ గేదె చూసినా నెంబర్ 1 క్వాలిటీ గల గేదెలండి. ఇది రెండో ఈత అండి. ఇది రెండో ఈత. ఇది రెండో ఈత. అది రెండో ఈత అండి. ఏ గేదెలు కూడా మీకు తీసేవలసిన గేదెలు లేదు. ప్యూర్ క్వాలిటీలు అండి. ప్యూర్ క్వాలిటీలు అండి. ప్రతి ఒక్కరు కూడా ముర్రా క్వాలిటీ అని చెప్తున్నారు తప్ప ఆ ముర్రా క్వాలిటీ గేదె ఏ విధంగా ఉంటుందో ఎలాగుంటుందో దాన్ని పోల్చేవాళ్ళు ఎవరు లేరండి. ముర్రా దానికి చిన్న రింగ్ ఉంటుంది, మెడ పొడుగ్గా ఉంటుంది, కింద లైన్ ఉంటుంది, పైన మడుగునాడు ఉంటుంది. అది పోల్చుకొని కొనుక్కోవాలి. గ్రేటెడ్ ముర్రా గేదెను కూడా పట్టుకుని ముర్రా గేదె అంటే మీరు వచ్చేస్తున్నారు. ముర్రా గేదె ఏ విధంగా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి, దాని పద్ధతి ఏంటి, అనుభవం ఉన్న వ్యక్తులు తీసుకుంటండి. లేదు కదా అనుభవం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోండి. అది రైతు సోదరులందరికీ నమస్తే అండి.